హరియోస్ విశ్వాస్ కుమార్ రమేష్ ఎవరితను ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఉన్న వాళ్ళంతా చనిపోగా ఇతను ఒక్కడే బతికి బయటపడ్డాడు. ఇతను సంబంధించిన మీడియాలలో కూడా అతను బయట నుంచి లోపలికి వెళ్ళి మళ్ళీ లోపల నుంచి బయటకు వస్తున్నట్టు, ఏది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంకొన్నిసార్లు కూల్గా ఫోన్ మాట్లాడుతూ వస్తున్నట్టు, ఇలా రకరకాల వీడియోలు వైరల్ అయింది. ఈ మూమెంట్లో ఇతని వల్లే ఫ్లైట్ కూలిపోయిందని, ఇతనే మోసగాడని రకరకాల రూమర్స్ వచ్చిన మూమెంట్లో ఎయిర్ ఇండియా క్లారిటీ ఇచ్చింది. సెంట్రల్ హోమ్ మినిస్టర్ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. విశ్వాస్ కుమార్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. మొత్తం ఇచ్చిన క్లారిటీ ఏంటన్నప్పుడు ఇదిగో కాంపన్సేషన్ ముట్టింది ఆయనకి, అప్పుడు నా క్లారిటీ వచ్చింది. అందుకే ఈ వీడియో ఇస్తూ ఉన్నా. 11 years సీటు ఆయన కాపాడినమాట నిజం. ఫ్లైట్ కూలిపోగానే బ్లాస్ట్ అవ్వటానికి ముందు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అతను దాన్ని ఏం చెప్పాలి, వింగ్ బాక్స్ దగ్గర ఉన్నాడు కదా, సీటు మొత్తం బయటకు వచ్చేసింది. అది మిగతా సీట్లను లోపల అటాచ్ అయి ఉంటాయి, ఇదేమో వింగ్ బాక్స్కి అటాచ్ అయి ఉంటుంది ఆ విమానం రెక్కల దగ్గర. దాంతో బయటకు వచ్చాడు. బయటకు వచ్చి కింద పడిపోయాడు, స్పృహ లేదు. ఆ తర్వాత స్పృహ వచ్చేటప్పటికి చూస్తే మొత్తం కొరత తగలబోతా ఆసుపత్రి అడ్మిట్ అయ్యాడు. ఆల్మోస్ట్ ఒక రకమైనటువంటి దాన్ని ఏం చెప్దాం, నార్మల్ మోడ్లో అయితే లేడు. హోంమంత్రి పరామర్శించారు, ప్రధానమంత్రి పరామర్శించారు, నార్మల్ పరామర్శించారు, ఇంటర్వ్యూ మొత్తం చేసేసారు. ఈవెన్ ఆ తర్వాత అదే ఫ్లైట్లో వాళ్ళ తమ్ముడు అజయ్ కూడా ఉన్నాడు. అతని అంచులు కూడా జరిగినాయి. అంచులు ఇతను కూడా అటెండ్ అయ్యి ఉన్నాడు. అప్పుడు కూడా ఇతను చాలామంది నెగిటివ్ వేలో మాట్లాడారు. బట్ ఫైనల్లీ ఆసుపత్రులు మొత్తం చెక్ చేసి ఇతను ఫ్లైట్ కూలినప్పుడు అందులోనే ఉన్నాడు, కూలగానే బయట దూరంగా పడిపోయాడు. దెన్ అతని గాయాలు అవే. సెపరేట్ పారాచూట్తో వచ్చింది లేదు, అండ్ సెపరేట్ బయట నుంచి వచ్చింది లేదు, ఫ్లైట్ లోపల నుంచే పడ్డాడు. అంటే దానికి తగిన గాయాలు అవుతున్నాయి, అన్ని ఒరిజినల్. ట్రీట్మెంట్ చేసినప్పుడు క్లారిటీ ఇచ్చారు. ఈలోపు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎయిర్ ఇండియాలో మొత్తం రీచెక్ చేసిన మూమెంట్లో ఇతను ఎక్కడ కూడా ఇటువంటి మోసానికి పాల్పడింది లేదు, ఓ రకంగా బాధితుడు. సో అతనికి 25 లక్షల రూపాయలు పరిహారం. నెక్స్ట్ వాళ్ళ తమ్ముడు అజయ్ ఉన్నాడు కదా, అతను కూడా ఫ్లైట్లో చనిపోయాడు, అతను ₹1,00,00,000. దెన్ మొన్న ఎయిర్ ఇండియా వాళ్ళు 500 కోట్లతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ చేయాల్సింది ఏంటిది, ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వారి కుటుంబాలకి ₹1,00,00,000 పరిహారం. అండ్ ఎవరైతే గాయాల పాలై ఉన్నారో, ఎందుకంటే పాపం బీజే మెడికల్ కాలేజీలో గాయాల పాలై ఉన్న కొంతమంది ఉన్నారు, చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. గాయాల పాలై ట్రీట్మెంట్ పొందుతూ ఉంటే ట్రీట్మెంట్ మొత్తం వీళ్ళే భరిస్తారు. వాళ్ళు కనుక డిశ్చార్జ్ అయి ఉన్నట్టయితే వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఇస్తారు. అలా మంటతనికి ఇచ్చేస్తారు. సో ఈ ఇష్యూకి సంబంధించి ఆ బ్లాక్ బాక్స్ ఏదైతే ఉన్నాయో ఇంకా దానికి సంబంధించి డీకోడ్ చేయటమో, ఇంకా దానికి సంబంధించి ఇంత బయటకు లాటమో చేస్తున్నారు. ఫైనల్ అయితే ఇంకా అవుట్పుట్ అయితే రాలేదు. మ్యాక్సిమం దీనికి సంబంధించేసి టెక్నికల్ ఫెయిల్యూర్, అది కూడా కింద దాన్ని ఏం చెప్దాం, తనిఖీలు చేసేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఇదంతా కూడా జరిగింది. ఇందాక ఒక కామెంట్ పెట్టారు, నిన్న మధ్యప్రదేశ్ సీఎంకి సంబంధించి ఆయన వాహనాలు కాన్వాయ్లో మొత్తం 20 ఉంటే 19 వాహనాలు ఎట్టడే ఆగిపోయింది. ఇదేంట్రా 19 వాహనాలు ఆగిపోయినాయి సీఎం అని చెక్ చేస్తే లోపల డీజిల్తో పాటు నీళ్లు గెలుస్తుంది. అలా ఈ విమానాలు కూడా ఏదైనా కలిసి ఉండొచ్చు కదండి అన్నారు. నిజంగా నాకైతే అసలు ఫ్యూజ్ ఎగిరిపోయింది ఆ క్వశ్చన్కి, ఆ డౌట్కి. నిజమే అయి ఉండొచ్చు. ఫ్యూయల్లో తేడానా, చెకింగ్ దగ్గర తేడానా, ఫ్యూయల్ ట్యాంక్ తేడానా, 2 ఇంజిన్లు అసలు ఎలా ఫెయిల్ అయినాయి. దాని తర్వాత ర్యాట్ అని ఉంటుంది. దెన్ అదైనా సరే ఎందుకు సక్సెస్ కాలేకపోయింది, ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఆ బ్లాక్ బాక్స్లు. దెన్ పైలట్ కాక్పిట్ రికార్డ్స్ అనేది అంటే చూస్తే పైలట్స్ ఎక్కడ ఉంటారు. దెన్ అక్కడ కూడా కాక్పిట్ వాయిస్ రికార్డర్, దానికి సంబంధించి కూడా లోపల ఏదో గొడవ అయిందని కమ్జిన్ అది అన్ని రోమర్స్ అవన్నీ అంతే. ఇప్పుడు ఈ విశ్వాస్ కుమార్ కానీ దోష్ అన్ని రోమర్లు ఎలాగైతే ఇవి కూడా అటువంటివి. ప్రాపర్ వేలో ఆ బ్లాక్ బాక్స్ డేటా వచ్చాక మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఇప్పుడైతే విశ్వాస్ కుమార్కి సంబంధించి అతను ద్రోహి కాదు, మోసం చేయలేదు, అతను ఒక రకం బాధితుడే. ఫైనల్ క్లారిటీ అయితే వచ్చేసింది, అందుకే అతను కాంపన్సేషన్ కూడా ఇచ్చేశారు.